దేవుని వాక్యం చూసుకుని ఈ దినమున వర్ధిల్ల చేయుట, దేనిని బట్టి దేవుడు ఒక మనిషిని వర్ధిల్ల చేస్తాడు. వర్ధిల్లడం ఏంటి? ఆశీర్వదించ. నీవు నేను వర్ధిల్లాలి అని అంటే ఏం చేయాలి? కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఆది కాండం 39వ అధ్యాయం. ఆది కాండం 39వ అధ్యాయం 2, 3, 4 చదువుదాం. చాలు, నేను చెబుతాను నాకు. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతికి ఆ చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడు యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకి కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. ఇక్కడ యోసేపు వర్ధిల్లుతున్నాడు. ఎలాగంట? యెహోవా యోసేపుకు తోడై ఉండేది. ఒక వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడో ఆ వ్యక్తికి దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఇక్కడ యోసేపు అమ్మి వేయబడ్డాడు. ఎవరి ద్వారా? అన్నదమ్ముల ద్వారా అమ్మి వేయబడ్డాడు. అమ్మేసి ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఐగుప్తుడు అక్కడి నుంచి మరి ఆ అధికారి దగ్గరికి తీసుకొచ్చారు. అతని దగ్గర పనివాడిగా చేరాడు. చేరినప్పుడు యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. యోసేపు యూదుడు ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ సమయంలో నేను సరే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఎక్కడున్నా సరే, ఏ పనిలో ఉన్నా సరే, సమయానికి ఆ సమయం ఎక్కడున్నా సరే ఆ సమయంలో ఎక్కడ కూర్చుని, ట్రైన్లో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, విమానంలో కూర్చున్నా, రైల్లో కూర్చున్నా అక్కడ ఆడ చేస్తాడు. యూదుడు ప్రార్థన చేస్తాడు. అలాగా దేవుడికి తోడైనడు యోసేపు. కారణం ఏంటంటే యోసేపు ఎప్పుడు కూడా దేవునికి మొరపెట్టుతూ ఉండేవాడు. ఎప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నాడు. దేవుడు అంటే భయపడుతూ ఉండేవాడు. ఎప్పుడు వాక్యం చదువుకుంటూ ఉండేవాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? యోసేపుకి తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఇంట ఉండెను. అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుడు ఆయన్ని వర్ధిల్ల చేస్తున్నాడు. కారణం ఏంటి? ఎవరిని వర్ధిల్ల చేస్తాడు దేవుడు? యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లాడు. ఈ మధ్యాహ్నము నీవు వర్ధిల్లాలి అని అంటే నీకు ఎవరు తోడై ఉండాలి? దేవుడు తోడై ఉండాలి. దేవుడు తోడై ఉండాలంటే నేను ఏం చేయాలి? దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి మనకి ఏముండాలి? సంబంధం ఉండాలి. దేవుడితో సహవాసం ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఏం చేయాలి? ఎప్పుడు నీవు స్నేహితుడు అన్నాడు. స్నేహితుడు ఎప్పుడు కూడా ఇద్దరు రోజు కలిసి ఉంటారు కాబట్టి సహవాసం చేస్తున్నారు కాబట్టి ఆపదలు వచ్చినప్పుడు ఒకరినొకరు ఆదరించుకుంటారు. అంతేనా? అలాగే యోసేపుకి దేవుడు తోడైనవాడు. కారణం ఏంటి? యోసేపు కూడా ఎప్పుడు దేవుడిని స్మరిస్తూ ఉండేవాడు. ఎక్కడున్నా యూదులు ఎక్కడున్నా సరే ప్రతి ఆ సమయం వచ్చేసరికి, పూజ చేసే సమయం వచ్చేసరికి, ప్రార్థన చేసే సమయం వచ్చేసరికి ఎక్కడన్నా సరే మోకరించి ప్రార్థన చేస్తారు. నాకు నిన్న వీడియో పంపించారు. అతను ట్రైన్లో వెళ్తున్నాడు. అతను పాటలు పాడుతున్నాడు. ట్రైన్లో పాటలు పాడుతున్న అందరూ అందుకున్నారు పాటలు. ముస్లిమ్స్ మటుకు అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ట్రైన్ చైనా ఎక్కడ, రష్యాలో మరి ఎక్కడ, రష్యాలో ఇప్పుడిప్పుడే రష్యాలో దేవుని సువార్త వస్తుంది. మరి అక్కడ కూడా పాడుతున్నాడు. అంటే ఇదే చోట కూడా నేను దేవుని సేవించిన సిగ్గు పడకూడదు. అది దాని అర్థం. అందులో రాశాడు, వాట్సాప్ కింద రాశాడు, ఎనీవేర్ ఎనీ ప్లేస్ యూ షుడ్ నాట్ బి అషేమ్డ్ టు ప్రైజ్ గాడ్. ఏ స్థలమైనా, ఏ ప్రాంతమైనా, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి నువ్వు ఆరాధించడం సిగ్గుపడకూడదు. ఇక్కడ యోసేపు దేవుడికి తోడై ఉన్నాడు. కారణం ఏంటి?
యోసేపు యూదుడై ఉండి దేవునితో సహవాసం చేస్తూ ఉండేవాడు. దేవుడు చెప్పినట్టు నడుస్తూ ఉండేవాడు. దేవుడు వాక్య పరిశుద్ధ గ్రంథమును చదివి ఆ గ్రంథం చొప్పున నడిచేవాడు. యూదుడు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథాలు చదువుతారు. వాళ్ళకి 7-8 సంవత్సరాలకు వచ్చాకే ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మొత్తం చదివేస్తారంట. బట్టి పడతారంట, బట్టి పెట్టేస్తారంట. చిన్నపిల్లలే, చిన్నప్పటి నుంచే యూదులు. అప్పుడు కొత్త నిబంధన లేదు కదా, ఇప్పుడు వచ్చింది కొత్త నిబంధన. ఇప్పుడు యూదులు, అప్పుడు ఆ కాలంలో యూదులు ఆది కాండం నుంచి మలాకీ వరకు మొత్తం బట్టి పెట్టేసేసేవారు. కనుక వాళ్ళు దేవునికి ఎప్పుడు కూడా సహవాసం చేస్తూ ఉండేవాడు, ఎప్పుడు దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు, ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు, దేవుని మీద ఆధారపడుతూ ఉండేవాడు. అందుకని దేవుడు తోడై ఉన్నాడు. ఎవరికి? యేసేపు. అందుకని అతను దేవుడు ఏం చేశాడు? అతని వర్ధిల్ల చేశాడు. కనుక వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తు ఇంట నుండెను, యెహోవా అతనికి తోడై ఉండెను. అతను చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలము చేయునని అతని యజమానుడు చూచినప్పుడు ఏం చేశాడు? నేను ఏది చెప్పినా యేసేపు చేస్తున్నాడు, యేసేపు ఏది చేసినా అది దీవించబడుతుంది, అది దేవుడు సహాయం చేస్తున్నాడు అంటే దేవుడు యేసేపుకు తోడై ఉన్నాడు అని దేవుడు ఏం చేశాడు? ఇగో అతనికి కటాక్షం కలిగించాడు. ఎవరికి ఎడల? తన యజమానుడి ఎడల కటాక్షం. ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టలుగా బతుకుతావో, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, ఆ చిన్న పని అవ్వచ్చు, పెద్ద పని అవ్వచ్చు, ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఆ అధికారులకి నీ ఎడల ప్రేమను కలిగిస్తాడు దేవుడు. ఆ అధికారులు మరి తక్కువగా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చులకనగా మాట్లాడుతూ ఉంటారు కదా, చులకనగా మాట్లాడతారు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి విశ్వాస పాత్రలుగా ఉంటావో, దేవుడు చెప్పినట్టు జీవిస్తూ ఉంటావో, నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా సరే నీ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ యజమానుడికి నీ ఎడల దయ కలిగిస్తాడు. ఇక్కడ జరిగింది అదే. యేసేపు ఏ పని చేసినా వర్ధిల్లుతుంది, అది ఏ పని చేసినా సఫలమవుతుంది. కనుక ఆ యజమానుడు చూసి అతని ఎడల జాలిపడి ఏం చేశాడు? ఇది అతనికి తన ఇంటి బాధ్యత అంతా అప్పచెప్పాడు. ఇంటి బాధ్యత ఎవరికి? యోసేపు. యోసేపు ఎవరు? బానిసగా అమ్మబడ్డాడు. యోసేపు ద్వేషించబడినప్పుడు, యోసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, గోతిలో త్రోయబడినప్పుడు, శోధనలో చెరసాలయందు, శోధనలో చెరసాలయందు, సింహాసనమెక్కినయప్పుడు తోడుగనున్నాడు దేవుడు మనకు ఎల్లప్పుడు, దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగనున్నాడు, తోడుగనున్నాడు. ఇక్కడ యేసేపుకి దేవుడు తోడైనాడు కనుక చెరసాలలో నుంచి ఏం చేశారు? తీసుకెళ్ళైనా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం ఏంటి? యేసేపు దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. కనుక క్రైస్తవులైన మనము ఎప్పుడైతే దేవుని మాటలకు విలువిస్తామో, దేవుడు చెప్పినట్టు జీవిస్తామో, దేవుడు కూడా మనల్ని దీవిస్తాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? వర్ధిల్లుతావు. ఈ భూమి మీద నేను వర్ధిల్లాలి అని అంటే, ఈ భూమి మీద నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే నాకు కావాల్సింది ఏంటంటే దేవుని భయం, దేవుడికి భయపడుట. యేసేపు దేవునికి భయపడ్డాడు. మరి ఫరోతేఫరు భార్య అతను శోధించింది. అబ్బాయి యోసేపు చాలా అందగాడు, ఎర్రగా, చక్కగా, నీట్గా, చాలా ఎత్తుగా ఉంటాడంట యోసేపు. మరి అటువంటి వాడిని చూసి మోహించింది. ఎవరు? యజమానుడి భార్య. మరి అదే దేవుని భయం లేనుడు ఏం చేస్తాడు? అంత పాపంలో పడిపోతాడు. అవునా?
కానీ ఇక్కడ యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. ఆమెతో చెప్పాడు, అమ్మా ఇది న్యాయం కాదు, తప్పిది. ఇదిగో నా దేవుడికి నేను భయపడుతున్నా, మనుషులకు కాదు. నా యజమానుడు నిన్ను నాకు అప్పచెప్పాడు, నిన్ను తప్ప ఇంటంతటి అప్పచెప్పాడు. నేను ఇదిగో అటువంటి పాడు పనులు చేయకూడదు. నా దేవుడు చూస్తున్నాడు. నేను యూదుణ్ణి, నేను దేవునికి భయపడతాను, యెహోవాకి భయపడాలి నేను, కనుక నేను భయపడుతున్నానమ్మ అని పారిపోయాడు. పారిపోతే ఏం చేసింది? ఏమో ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా పైన ఇది లాగేసుకుంది. రాజులుగా ఉన్నవాళ్ళు, అధికారిగా ఉన్నవాళ్ళు పైన ఇది కప్పుకుంటారు. అది లాగేసుకొని కేకలు వేసింది. ఇదిగో నేను మోసం చేశాడు నన్ను, ఇది అమ్మో అయ్యో అయ్యో అమ్మో అని అరిసింది. అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పడేశాడు. అయినా వదిలిపెట్టాడు దేవుడు. అక్కడ జైలు అధికారికి అతన్ని ఎడల జాలి కలిగించి ఏం చేశాడు? ఆ జైల్లో ఉన్న వాళ్ళందరి మీద అధికారం చేశాడు. ఎవరిని? ఎందుకని? యేసేపుకి ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. కనుక నువ్వు మనుషులకు భయపడ, మాకు దేవునికి భయపడ్డావంటే మనుషుల ఎదుట నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడు. ఇక్కడ యేసేపు చేసింది ఏంటంటే దేవునికి భయపడ్డాడు. దేవుడు అంటే భయం కలిగి జీవించాడు. కనుక పాపం చేయలే, ఆ స్త్రీతో పాపం చేయలే. మరి అదే రాణిగారు పాపం చేయమంటే మరి చేస్తారా లేదా? మామూలుగా దేవుడు అంటే భయం లేని వాళ్ళు ఉన్నారు అనుకో, మరి ఆమెతో పాపం చేస్తారు. ఆమెకు కావాల్సినవన్నీ వాళ్ళ దగ్గర, వీళ్ళకి కావాల్సినవన్నీ డబ్బు బంగారం అన్నీ తెచ్చుకుంటారు. కానీ యేసేపు దీనికి లొంగల, దేవుడికి భయపడ్డాడు. దేవునికి భయపడటం వలన సింహాలు సరే జైల్లో చెరసాలలో ఉన్న అతన్ని తీసుకొచ్చి ఏం చేశాడు? దేవుడు మళ్ళా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇప్పుడు మళ్ళా ప్రమోషన్, డబుల్ ప్రమోషన్ ఇచ్చాడు. ఇప్పుడు రాజ్యమంతరం మీద అధికారం చేసేసాడు. ఇక ఫుడ్ కార్పొరేషన్కి ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ మంత్రి అయిపోయాడు. దేనికి? ఇక ఆ దేశంలో ఉన్న ఆహారం అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది. ఎవరికైనా బియ్యం ఇవ్వాలన్నా, ఎవరికైనా ఉప్పులు ఇవ్వాలన్నా ఆయన ఆకలి లేనిది ఎవరికి ఇవ్వడానికి లేదు. ఆ విధంగా దేవుడు ఏం చేశాడు? అధికారం చేశాడు. చూసారా? నీతి. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. అందుచే నీతోటి వారి కంటే, ఆనంద తైలముతో తండ్రి నిన్ను, అధికముగా అభిషేకించెను. నీవు ప్రేమించుచున్నావు నీతిని, దుర్నీతిని ద్వేషించినావు. నీవు ప్రేమించుచున్నావు నీతిని. యేసేపు దేవుడు నీతిని ప్రేమించాడు, భక్తిహీనతను ద్వేషించాడు. అందుకనే నీ తోటి వారి కంటే దేవుడు ఏం చేశాడు? ఆయన తోటి వారి కంటే ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన పదవిలో యేసేపును ఉంచాడు. మరి యేసేపుతో పాటు అనేక మంది చెరపట్టబడి బానిసలుగా తీసుకొచ్చారు అక్కడి నుంచి. మరి వాళ్ళందరికన్నా యేసేపు నీతిగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అందరికన్నా అధికంగా అతన్ని ఆశీర్వదించాడు. కనుక నీతి కావాలి. నీకు నీతి లేకపోతే నీవు నేను ఈ భూలోకంలో వర్ధిల్లాలి అని అంటే నీలో నీతి ఉండాలి, నీలో యథార్థత ఉండాలి. కనుక నీతి ఉన్నవాడు ఎప్పుడు ఏం చేస్తాడు? నీతి దేవుడు అంటే భయం కలిగిస్తాడు. దేవుడికి నువ్వు ఎప్పుడైతే అందుకని చాలా మందిలో భయభక్తులు ఉండవు. భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అర్థమవుతుందా? చాలా మందికి నీతి ఉంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే ఏముండదు? భయము ఉండదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే భయభక్తులు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ అని దూతలు కావలి ఉండి వారిని రక్షించును, కాపాడును. కనుక ఎప్పుడు